अस्मद् गुरुभ्यो नमः। अस्मत् परम गुरुभ्यो नमः। अस्मत् सर्व गुरुभ्यो नमः। శ్రీమతే రామానుజాయ నమః। ఈరోజు 18వ పాస విశేషం తెలుసుకున్నాము. తిరుపతి 18వ పాసము చాలా విశేషమైనటువంటి పాసం అన్నమాట. అదేంటంటే మనకి భగవద్గీతలో అధ్యాయాలు 18, అలాగే మహాభారతంలో పర్వాలు 18. మనకి యుద్ధంలో పాండవులు కౌరవులు సైన్యం ఎంతో తెలుసా? 18 అక్షౌహిణులు సైన్యం అనమాట. అలా 18వ పాసం విశేషం. 18వ పాసం అమ్మకి విశేషం. అమ్మలేదు నాన్నలేడే మనం చెప్పుకుంటున్నాం కదా, అందువల్ల ఆ విధంగా కూడా ఇది అమ్మవారి పాసం కాబట్టి 18వ పాసం చాలా విశేషం అనమాట. అమ్మవారి గుణగణం చాలా చాలా బాగా చెప్తున్నారమ్మా. ఇక్కడ అమ్మ ఎలా పడుతుంది? అందరి గోపికలు నిలువుగా ఎల్లిగిలా పడుకున్నారు, కానీ ఇక్కడ అమ్మ ఎలా పడుకుందంటే పక్కకి తిరిగి పడుకుంది. దానికి విశేషం ఏంటంటే మనము చాలాసార్లు చెప్తున్నాం, తిరుపతి అనేది వేద సారం. వేద సారం అంటే మనం పైపైన చెప్పుకుంటే 10 నిమిషాలేదమ్మా, కానీ దాని లోపలికి డీప్ డెప్త్గా చెప్పుకుంటే గంట కాదు 2 గంటలు కూడా చెప్పుకోవచ్చమ్మా. చెప్పాక పక్కకి తిరిగి చేతులు బంతి పట్టుకొని నిరబోతుందమ్మా. దాని విశేషం ఏంటంటే బంతి పట్టుకునే దానికి, బంతి అనేది భూమండలం, అమ్మవారి చేతిలో భూమి ఉన్నది అని. అంటే ఎందుకు అంటే స్వామి అంటే విష్ణుమూర్తి ఒకవేళ మన యుగాంతం తర్వాత మళ్ళీ కొత్తగా సృష్టించాలి అంటే, ఇప్పుడు అమ్మనికమ్మ తండ్రి అంటే మంచి చెడుని బట్టి, కర్మ క్రియలను బట్టి జీవితము మంచి చెడు పాపుణ్యాలను ఎంచి దాన్ని బట్టి జీవితం అనేది మళ్ళీ కొత్తగా సృష్టిస్తారమ్మా. కానీ అమ్మ అట్ట కాదు, మన బిడ్డలు అని ఎప్పుడు పాజిటివ్ గానే మంచిగానే సృష్టిస్తుంది. అంటే ఒకవేళ ఏమైనా నిద్రపోతున్నా సృష్టి కార్యము ఒకవేళ ఎప్పుడు అవసరమైనా చేత అప్రమత్తంగా ఆ టైంలో మళ్ళీ ఆయన సూచించి మళ్ళీ భక్తులు ఇబ్బంది పడతారేమో అని ఈమె చేతులు బంతి పట్టుకొని రెడీగా ఉన్నది అన్నట్టుగా దానికి పూర్తి అర్థం అన్నమాట. ఇక్కడ బయట అమ్మవారి కోసం మాధవి పందిరి బయట కోయిళ్ళు నెమళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయంట అమ్మవారు లేవడానికి. ఆమెకే వాడి ఏం సంబంధం అనుకుంటున్నా. బయట ఏంటంటే మనం ఎవరో పాట పాడుతుంది, కోయిల పాట ఎంత బాగా పాడుతుంది అంటావన్నా, కోయిలు అంత బాగా పాడుద్ది అని. నెమలి నడకలు, నెమలి పూర్తి అంత అందంగా ఉంటుందమ్మా. ఇవన్నీ అంట అమ్మవారి దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చినాయంట. ఎలా పాట పాడాలి, ఎలా నాట్యం చేయాలని తెలుసుకోవడానికి అమ్మవారి వద్ద బయట వచ్చి మాధవి పందిరి బయట వెయిట్ చేస్తున్నాయట. నందిని కోడలా అని చెప్తున్నారు. ఆ నందిని గుణగణాలు ఏంటి? మదగజాలని ఉన్న స్వామి, మదగజాలని కూడా మదగజాన్ని లొంగ తీసుకునే శక్తి గల నందిని కోడలా అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా వీళ్ళ కోడలు వీళ్ళ కొడుకు అని అంటారు వంశం గురించి, మంచి వంశము అని వీళ్ళ పేరు చెప్పరు, ముందుగా ఏం చెప్తారు? వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు అని ఎప్పుడు చెప్తారు. అలాగే ఆ నందిని కోడల అని ఇక్కడ సంబోధిస్తున్నారు అన్నమాట. నాన్న వద్దకి మనం వెళ్ళాలి అంటే ఏ పని మనకి జరగాలన్నా నాన్న వద్దకి వెళ్ళాలంటే అమ్మ ద్వారా వెళ్ళడమే ముఖ్యమని తెలియజేయడమే ఈ పాఠం యొక్క విశేషం. మనం ఇంకొక చిన్న కథ తెలుసుకుందాము. ఒక ఉద్యోగి వాళ్ళ కొడుకు, ఆ ఉద్యోగి ప్రతిరోజు జాబ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో దారిలో ఒక చెట్టు కింద స్వామి ఒక చిన్న విగ్రహం ఉంటుంది అన్నమాట. ప్రతిరోజు ప్రసాదం తీసుకొని అక్కడ పెడుతుంటారు. వాళ్ళ అబ్బాయి అడుగుతాడు, నాన్న ప్రతిరోజు నువ్వు ప్రసాదం తీసుకెళ్తున్నావు, స్వామి తింటున్నారా అని అడుగుతారు. వాళ్ళ బాబు అట్లా అడిగేటప్పటికీ ఈ ఉద్దేశంగా వచ్చిన డౌట్ వస్తుంది. నిజమే మనం రోజు చేసి తీసుకెళ్తున్నాము, కానీ తింటున్నారు లేదా తెలుసుకోవాలని చెప్పి కుతూహలం వస్తుంది అన్నమాట. ఆరేం చేస్తారు, అదే ప్రసాదం పెట్టి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఒక పక్కగా షార్ట్గా ఉండి చూస్తూ ఉంటారు. చాలా టైం గడిచేటప్పుడు చీమలు వస్తుంటాయి. వాడు ఏం చేస్తాడు, ఉద్యోగస్తుడు చీమలు తరిమేస్తాడు. మళ్ళీ తొండ అలాంటివి వస్తాయి, మరి వాటిని కూడా తరిమేస్తాడు. మళ్ళీ కాసేపు కుక్క వస్తుంది,
దాన్ని కూడా తరిమేస్తాడు. ఇంకా చూసి చూసి భగవంతుడు తెలియదని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు పడుకుంటే వాళ్ళ భార్య కళ్ళలోకి స్వామి కనిపిస్తాడు. స్వామి ఆ ప్రసాదం పంపించారు, తీసుకున్న స్వామి నైవేద్యం బాగుందా అంటే అంతా బాగానే ఉందమ్మా, ఫ్రెష్గా పెడితే ఇంకా బాగుండేది అని చెప్తాంటారు అనమాట. అప్పుడు వాళ్ళ భార్య లేచి భర్తను అడుగుద్ది, ఏమంటే మీరు నైవేద్యం పెట్టారా అంటే పెట్టారు, ఇది జరిగింది అంటే స్వామి నా కళ్ళలో కనిపించారు, నైవేద్యం పెట్టారు, నేను ఫ్రెష్గా తీసుకున్నామంటే చీమల రూపంలో వచ్చాను, నన్ను తిననీయలేదు, తొండ రూపంలో వచ్చాను ఆయన నన్ను తిననివ్వలేదు, కుక్క రూపం అంటే భగవంతుడు అనేవాడు మానవ రూపేణ కాదమ్మా, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు మనం ఇప్పుడు వారిలో భగవంతుడు ఉన్నాడు మనం తెలుసుకోవడం ముఖ్యం. అందులో ప్రతి జీవిలో భగవంతుడు ఉంటాడు. అది మనం అందరూ గమనించుకొని అందరినీ మనం సమానంగా ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదమ్మా. అన్ని సమానం, అందరిలో భగవంతుడు ఉన్నాడని తెలియజేయడమే ఈ కథ యొక్క విశేషము. ఆండాళ్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.